హాయ్ ఫ్రెండ్స్, టీమిండియాకు హెడ్ కోచ్గా తీసుకునేందుకు బీసీసీఐ ఒక వ్యక్తిని పరిశీలిస్తోంది. అతడు వస్తే టీమిండియా పతనం గ్యారంటీ అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి అతడు ఎవరు, ఎందుకు ఫ్యాన్స్ భయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అదేంటో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు ఐపీఎల్ మానియాతో క్రికెట్ అభిమానులు ఊగిపోతుంటే, మరోవైపు టీమిండియాకు సంబంధించి బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. భారత జట్టుకు కొత్త కోచ్ను నియమించే పనిలో ఉంది. క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియాకు కొత్త కోచ్ నియమించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ను నియమిస్తున్నారు. మరింత కాలం కొనసాగేందుకు ద్రావిడ్ సిద్ధంగా లేకపోవడంతో కొత్త కోచ్ వేటలో పడింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఈ షాకింగ్ విషయం తెలుస్తోంది. టీమిండియాకు కొత్త కోచ్గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పాంటింగ్ లాంటి దిగ్గజ క్రికెటర్ కోచ్గా ఉండాలని చాలా జట్లు కోరుకుంటాయి. కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం పాంటింగ్ అస్సలు వద్దు, అతడు కోచ్గా ఉంటే టీమిండియా పతనం అవుతుందని భయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యాన్స్కి భయానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు ఇండియన్ క్రికెటర్స్ అన్న చిన్న చూపు. కొన్ని ఏళ్లుగా వాళ్ళ ధోరణి అంతే. భారత క్రికెటర్లపై వారికి ఉండే చిన్న చూపు, వారి అహంకారం బయటపడుతూ ఉంటుంది. గతంలో గ్రేమ్ చాపెల్ టీమిండియా కోచ్గా ఉన్నప్పుడు టీమిండియా ఎలా నాశనమైందో అందరికి తెలిసిందే. 2023లో వన్డే వరల్డ్ కప్ ఆడిన టీం జట్టును ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన కెప్టెన్ను చాపెల్ చాలా ఇబ్బంది పెట్టాడు. ఆటే ప్రాణంగా ఉన్న టీంను వివాదాల పుట్టగా మార్చాడు. టీమిండియా దిశాలను మార్చిన గంగూలీని టీంలో లేకుండా చేసి టీమిండియాను సర్వనాశనం చేశాడు. చాపెల్ చేసిన రచ్చతో 2027 వన్డే వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్ను కూడా దాటలేకపోయింది. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్ల టెక్నిక్ అంటే వాళ్లకు అస్సలు గిట్టదు. అసలు మనోళ్ళు ఆడేది క్రికెట్టే కాదు అన్నట్టు ఫీల్ అవుతుంటారు ఆస్ట్రేలియన్లు. వాళ్ళ చాదస్తం అంతా తెచ్చి టీమిండియాపై రుద్దాలని అనుకుంటారు. ఇప్పుడు రికీ పాంటింగ్ విషయానికి వస్తే, అతడు గొప్ప కెప్టెన్, అంతకంటే గొప్ప ఆటగాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అతని ఆస్ట్రేలియన్ వ్యక్తిత్వం మాత్రం మనకు ఖచ్చితంగా చేట్ చేస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించిన సమయంలో క్రికెట్ మాఫియాపై నిజమైన క్రికెట్ గెలిచింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది పాంటింగ్కి ఇండియన్ క్రికెట్పై ఉన్న అభిప్రాయం. అలాంటి వ్యక్తి వచ్చి టీమిండియాకు హెడ్ కోచ్గా ఉంటే ఎలా అంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. పైగా మన ఆటగాళ్ల న్యాచురల్ టెక్నిక్ను మార్చాలని చూస్తారు ఆస్ట్రేలియన్ కోచ్లు. అది ఎంతటి చెత్త ఫలితాలు ఇస్తాయో గతంలో చూశాం. పైగా కోచ్గా పాంటింగ్ రికార్డు కూడా అంత ఏం లేదు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా అతడు ఏం సాధించింది లేదు. అందుకే టీమిండియా హెడ్ కోచ్గా పాంటింగ్ లాంటి రాక్షసుల్ని వద్దంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.